రజనీకాంత్ గారి కూలీ సినిమా హై ఎక్స్పెక్టేషన్స్తోనే పోయినా. సినిమా చూసినాక అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోయి ఉంటే మంచిది అనిపించింది. అంటే సినిమా బాగాలేదంటే బాగాలేదని కాదు, అట్లా అని మనం మస్తు మంచిగా ఉందంటే అంత మంచిగా ఉందని కాదు. ఇట్స్ ఏ గుడ్ ఫిలిం. ఓవరాల్గా చూడొచ్చు. రజనీకాంత్లోకి కాంబో కంటే నాకు నాగార్జున విలన్గా చేస్తున్నాడని ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉండే. నాగార్జున గారు విలన్ రోల్ అయితే కొమ్మేస్తారు. కొన్ని సీన్స్లోనైతే రజనీకాంత్ గారిని డామినేట్ చేశారు. అట్లా ఉన్నాయి సీన్స్. సినిమా స్టార్ట్ అయ్యే మన సైమన్తోనే ట్రైలర్లో చూపించినట్టు వార్ స్మగ్లింగ్స్ అన్ని స్మగ్లింగ్ గూడ్స్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక మన దేవా విషయానికి వచ్చేస్తే దేవాస్ మ్యాన్షన్ అని ఒక హోటల్ ఉంటుంది. ఆ హోటల్ని నడుపుతూ ఉంటారు. దేవా ఫ్రెండ్ అయిన కట్టప్ప, అదే మన సత్యరాజు గారు, దేవా ఇంకా మన కట్టప్ప మన ఫ్రెండ్స్. కానీ 30 yearsగా వీళ్ళకి మాటలు ఉండవు. అది ఎందుకు మాట్లాడుకున్నారో మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. సడన్గా ఒక రోజు కట్టప్పని చంపేస్తారు. మరి అంత మంచి బాహుబలిని వెన్నుపోటు పొడిచి చంపేసి అట్లాంటి వాళ్ళకి ఇట్లనే అవుతుంది. మన కట్టప్పని ఎందుకు చంపారు, ఎవరు చంపారు అని తెలుసుకోవడానికి రజనీకాంత్ వస్తాడు. ఇక్కడ నుంచి సినిమా ప్రోగ్రెస్. కట్టప్ప కూతురు మన శృతి హాసన్, ప్రీతి. ఇట్లా సినిమా నడుస్తూ ఉంటుంది, డ్రామా అవుతూ ఉంటుంది. నాకైతే ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం డ్రామా ఉండడం వల్ల కొంచెం బ్లాగ్ అనిపించింది, నార్మల్గా ఫ్లాట్ అనిపించింది. అంత హై సీన్స్ ఏముండవు. ప్రీ ఇంటర్వెల్ కూడా లోకి ఇంటర్వెల్ హై ఇస్తా అని చెప్పినాను. నాకు ఇంటర్వెల్ కంటే క్లైమాక్స్ మంచి అనిపించింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినాక కూడా ఒక 20 minutes 30 minutes అట్లా ఫ్లాట్ గా నరేషన్ పోతా ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం ట్విస్ట్లు రివీల్ చేయడం, ఫైట్స్ ఇట్లాంటివి స్టార్ట్ అవుతాయి. క్లైమాక్స్ లో సైమన్ గా నాగార్జున బాగా చేసిన విలన్ రోల్ లో కొన్ని సీన్స్ లోనైతే రజనీకాంత్ డామినేట్ చేసాను. ఇలా సైమన్ కి ఒక పాట ఉంటుంది సినిమాలో, ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. కానీ ఆ సినిమాలో అంత అనిపించలేదు. సినిమాలో స్టాండ్ అవుట్ అయ్యేంత లేదనిపించింది. ఇక అక్కడ నుంచి కొంచెం ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు బాగుంటుంది. కానీ పాస్ట్ లో జరిగిన ఇన్సిడెంట్స్, అంటే ఫ్లాష్ బ్యాక్ లో కొంచెం ఇన్సిడెంట్స్ జరిగినాయి, అవి ఇంకో కొంచెం చూపించుంటే బాగుండేది అనిపించింది. ఎక్కువసేపు చూపించలేదు. దానికి హోల్డ్ చేసి ఒక 1-2 scenes చూపించి క్లోజ్ చేసారు. ఉపేంద్ర గారు కూడా మంచిగా చేశారు. ఉపేంద్ర గారు ఫైట్ సీన్లో ఎంట్రీ ఇస్తారు. అక్కడ నుంచి కొంచెం సినిమా బాగుంటాయి. ఎక్కువ సీన్లలో లేరు కానీ ఉన్న సీన్లు అయితే మంచిగా చేశారు. పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే మన అందరు బాగానే చేశారు. ఎస్పెషల్లీ మన దయాల్ ఈ క్యారెక్టర్ని చూస్తున్నప్పుడు అయితే కొన్నిసార్లు పోయి కుట్టాలనిపిస్తుంది. దయాల్ క్యారెక్టర్ కి మన ప్రీతి క్యారెక్టర్ కి కొంచెం చేంజ్ నడుస్తుంది. గజ్జి పట్టుకున్నట్టు పట్టుకుంటాడు. పర్ఫార్మెన్స్ అయితే మస్తు ఉంటుంది, చాలా బాగా చేసిండు. ఒక మంచి క్లైమాక్స్ తోని సినిమా ఎండ్ అవుతుంది. లాస్ట్ లో అమెరికన్ గారి క్యామియో కూడా మంచిగా ఉంది. కానీ విక్రమ్ సినిమాలో రోలెక్స్ అంత రేంజ్ లో లేదు, నార్మల్ గా ఉంది. మరి అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నంత క్యామియో ఏం కాదు అది. ఓవరాల్ గా నాకైతే సినిమా ఓకేష్ అనిపించింది. ఒక 5కి 3.5 స్టార్ రేటింగ్ అంతే. నేను అనిరుద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూలీ 2 కూడా ఉంటుందని చెప్పి చూడాలి. మరి ఈ సినిమా 1000 crores కొడుతుందా అంటే చెప్పలేం. నాకైతే డౌటే, కొట్టదా అనిపిస్తుంది. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో చెప్పండి. ఒకవేళ మీరు సినిమా చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్.